పోగొట్టుకున్న చోటే తిరిగి పొందేందుకు 25 ఏళ్లుగా తీరని ప్రతీకారం తీర్చుకునేందుకు 14 ఏళ్ల నిరీక్షణకు తెరదించేందుకు కోట్లాది అభిమానులు కల సాకారం చేసేందుకు ఎత్తి చూపిన వేళ్లు మూయించేందుకు సరికొత్త చరిత్ర తిరగరాసేందుకు టీమిండియాకు టైం వచ్చింది. ఒడిదుడుకుల మధ్య సాగిన టోర్నీలో ఫైనల్ కు అర్హత సాధించిన టీమిండియా పోటీ కప్ ను ముద్దాడేందుకు ఒక అడుగు దూరంలో నిలిచింది. నేడు అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్ తో తాడో పేడో తేల్చుకోనుంది. ప్రతి మ్యాచ్ ఉత్కంఠే, ప్రతి ఒక్క టీం నుంచి టాప్ క్లాస్ పర్ఫార్మెన్సే. అత్యంతం ఉత్కంఠంగా సాగిన ఈ T20 వరల్డ్ కప్ తుది అంకానికి చేరుకుంది. సెమీస్ లో భారత్ న్యూజిలాండ్ ప్రదర్శన చూసిన తర్వాత రెండు టాప్ టీముల మధ్య ఇవాళ భీకర పోరు కన్ఫర్మ్ గా కనిపిస్తుంది. తొలి T20 వరల్డ్ కప్ కప్పు ముద్దాడాలనే కల న్యూజిలాండ్దైతే సొంత గడ్డపై టైటిల్ కొట్టాలన్న పట్టుదల టీమిండియాదే. ఈ పోరులో విజయం ఎవరిని వర్తిస్తుందో టెన్షన్ ప్రతి ఒక్కరిలో ఉంది. ఖచ్చితంగా ఇది భారత్ కు ప్రతీకార పోరే. బైల్టేరియల్ సిరీస్ లో రికార్డు ఎలా ఉన్నా ఐసీసీ టోర్నీలో మాత్రం భారత్ కు న్యూజిలాండ్ టీం ఒక నైట్ మేర్. ఎందుకంటే 2000 సంవత్సరంలో కెన్యాలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ, 2021లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో కివీస్ చేతిలో టీమిండియాకు భంగపాటు ఎదురైంది. అంతేకాదు 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో 2021 T20 వరల్డ్ కప్ లీగ్ స్టేజ్ లో ఓడించి భారత ఆశలపై నీళ్లు చెల్లింది. దీంతో టీమిండియా అభిమానులు ఈ ట్రోఫీ తప్పక గెలవాలని చూస్తున్నారు. ఈ ట్రోఫీ గెలిస్తే భారత్ కొత్త చరిత్ర సృష్టిస్తుంది. 2007 నుంచి ఇప్పటి వరకు 9 T20 ప్రపంచ కప్ ఎడిషన్లు జరిగాయి. వీటిలో ఒక్కసారి కూడా ఆతిథ్య జట్టు టైటిల్ గెలవలేకపోయింది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ వేదికగా నేడు జరగబోయే ఫైనల్ ఫైట్ లో భారత్ గెలిచి రికార్డు సృష్టించాలని చూస్తుంది. అంతేకాదు టీమిండియా ఈ మ్యాచ్ గెలిస్తే 3 సార్లు T20 వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా రికార్డు క్రియేట్ చేస్తుంది. ఓవరాల్ గా T20 గణాంకాలు చూసుకుంటే భారత్ ఆధిపత్యమే కనిపిస్తుంది. ఇప్పటి వరకు రెండు టీములు 30 మ్యాచ్లు ఆడగా 19 మ్యాచ్ల్లో మెన్ ఇన్ బ్లూ విజయం సాధించింది. 11 మ్యాచ్ల్లో కివీస్ గెలుపొందగా 1 డ్రా అయింది. అయితే T20 వరల్డ్ కప్ లో మాత్రం న్యూజిలాండ్దే పైచేయ. జరిగిన 3 మ్యాచ్ల్లో బ్లాక్ క్యాప్ నే విజయం వరించింది. దీంతో భారత్ పక్కా ప్రణాళికలతో ఇవాల్టి మ్యాచ్ కు రెడీ అయింది. అయితే వరల్డ్ కప్ కు ముందు జరిగిన ద్వైపాక్షిక సిరీస్ లో భారత్ 4-1తో న్యూజిలాండ్ ను ఓడించడం టీమిండియాకు ఆత్మవిశ్వాసం నింపే అంశం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. రైట్ విజయ్, ఎన్నో ఏళ్ల నుంచి కూడా చూస్తున్న T20 మ్యాచ్ రోజు అహ్మదాబాద్ లో మరొకసారి ఇండియాకి న్యూజిలాండ్ కి కూడా తలపడుతున్నాయి. అభిమానులు ఏమనుకుంటున్నారు? ఈ మ్యాచ్ లో ఇండియా గెలుస్తుంది అంటున్నారా? గత నెల రోజులుగా కూడా క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతొలగించినటువంటి T20 వరల్డ్ కప్ అయితే పూర్తిగా ఈరోజు ఫైనల్కి అయితే చేరిందని చెప్పాలి వినైనా. సో ఇటు ఫైనల్కు సంబంధించి అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం అయితే ఆతిథ్యం ఇస్తూ ఉంది సో ఇండియా కూడా. సో అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఈ T20 వరల్డ్ కప్లో ఎక్కడ కూడా ఆతిథ్యం ఇచ్చినటువంటి టీంలు ఎక్కడ కూడా విజేతలుగా నిలవలేదు. అలాగే ఇంతవరకు ఏ టీం కూడా ఐసీసీకి సంబంధించినటువంటి ఈ కప్లో 3 సార్లు విజేతలుగా నిలిచినటువంటి సిచ్యువేషన్స్ లేవు. సో ఇప్పుడు టీమిండియా తాము 3 సార్లు ఈ మూడోసారి కప్పు గెలిచి ఖచ్చితంగా చరిత్రను తిరగరాయాలని చెప్పేసి అయితే సూర్యకుమార్ సేన్ అయితే చూస్తూ ఉంది. సో ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని సన్నాహాలను కూడా ఇప్పటికే ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అండ్ ఫ్యాన్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఇండియాకి సపోర్ట్గా నిలిచేందుకైతే సో వాళ్ళు చూస్తూ ఉన్నారనే చెప్పాలి. అయితే గతంలో 2023 నవంబర్ 19న జరిగినటువంటి వరల్డ్ కప్ ఫైనల్ కూడా ఇటు ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది ఇదే స్టేడియంలో. అయితే దాంతోపాటు 2024లో జరిగినటువంటి T20 వరల్డ్ కప్ గెలిచినప్పటికీ కూడా కొంత చేదు జ్ఞాపకాల నుంచి అయితే టీమిండియా బయటపడలేదనే చెప్పాలి. ఇక 2023 వన్డే వరల్డ్ కప్ ఓటమికి కూడా ఇది మోదీ స్టేడియమే కొంత వేదికగా అయితే ఉంది. ఎందుకంటే ఇది పూర్తిగా వరల్డ్ లార్జెస్ట్ స్టేడియంగా కూడా మనకి తెలిసిందే. అండ్ అలాగే కొంత బ్యాటింగ్కి సానుకూలంగా ఉంటుంది. సో ఇటు సానుకూలంగా ఉండడం వల్ల బ్యాటింగ్ని
టీం ఎవరైతే టాస్ గెలుస్తారో టాస్ గెలిచినటువంటి వాళ్ళు మొదట బ్యాటింగ్ ఎంచుకోవడం చేజింగ్లో కొంత ఇబ్బందులు పడడం ఇదంతా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ కొంతమంది క్రికెట్ అభిమానులు ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో బ్రదర్, ఎలా అనిపిస్తోంది ఈరోజు న్యూజిలాండ్ ఇండియా ఫైనల్ ఉంది T20 వరల్డ్ కప్? సో ఎలా ఉంది మీ ఫీలింగ్? ఇండియా గెలుస్తుంది అనుకోవచ్చా? ఇండియా పక్క గెలుస్తుందానా? అంటే చాలా వరకు న్యూజిలాండ్తో ఇండియా పోటీ పడినటువంటి సందర్భంలో కొంత తడబడినటువంటి పరిస్థితి ఉంది. అవును, నాకౌట్స్లో అయితే కొంచెం ఉంటుండే, బట్ రివెంజ్ తీసేసుకున్నాం ఆల్రెడీ ఓడిఐలా. ఇప్పుడు T20లో కూడా ఖచ్చితంగా గెలుస్తాం. ఇంకొకటి, అభిషేక్ శర్మ కొంత ఫామ్లో లేనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇటు రింకు సింగ్ని తీసుకుంటారని చెప్తా ఉన్నారు. సో బౌలింగ్లో ఇటు కుల్దీప్ యాదవ్ కావచ్చు, లేకపోతే వరుణ్ చక్రవర్తి కావచ్చు, వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా కొంచెం బాగాలేదు. సో వాళ్ళని మారిస్తే ఇంకా బెటర్గా ఉంటుంది అనుకోవచ్చా? అవసరం లేదన్న, సేమ్ టీంతో పాటు అభిషేక్ మ్యాక్సిమం ఫైనల్లో కొట్టేస్తాడు నాకు తెలిసి. కొడతాడు. చాలా మంది అభిషేక్ శర్మ ఒక మంచి స్టార్ బ్యాటర్ ఆయన, కానీ ఈ సిరీస్లో ఎందుకో ఆయన కొంత పర్ఫార్మెన్స్ అనేది లోగా ఉంది. సేమ్ లాస్ట్ ఇయర్ కూడా మన విరాట్ కోహ్లీ కూడా స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజెస్ మొత్తం మ్యాచెస్ అన్నీ ఓడిపోయి అంత పర్ఫామ్ చేయలే. బట్ ఫైనల్లో మస్ట్ విన్ మ్యాచ్ ఖచ్చితంగా గెలిపించాడు. ఇప్పుడు ఈ మ్యాచ్ కూడా అంతే. రైట్. ఇంకొకటి, హార్దిక్ పాండ్యా కావచ్చు, లేకపోతే ఇటు చాలా మంది బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, పెద్ద మ్యాచ్ల్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. కానీ ఎందుకో ఈ మధ్య కాలంలో ఈ జరుగుతున్నటువంటి T20 వరల్డ్ కప్లో కొంత సైలెంట్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. స్కై మస్ట్ విన్ కాబట్టి ఖచ్చితంగా ఇవాళ పర్ఫామ్ చేస్తాడు ఖచ్చితంగా. అంటే ఆయన కెప్టెన్సీ బాగుంది, చాలా బాగుంది. కెప్టెన్సీ ప్రకారంగా అయితే చాలా రిజల్ట్ చూస్తున్నాం ఆల్రెడీ, గెలిపిస్తుండు. సో ఈసారి మూడోసారి ఖచ్చితంగా T20 వరల్డ్ కప్ గెలవబోతున్నామంట. ఖచ్చితంగా గెలుస్తాం అన్న, నైట్ ఎంజాయ్ చేద్దాం అంతే. సో రైట్, వినైనా చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా క్రికెట్ అభిమానులు కూడా ఈసారి మూడోసారి కప్పుని ఖచ్చితంగా గెలవబోతా ఉన్నాము, అండ్ ఇండియా సెలబ్రేట్ చేసుకోబోతుంది అంటూ కూడా తమ భావాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ T20 వరల్డ్ కప్లో ఏ టీం కూడా 2 సార్లు కంటే ఎక్కువగా కప్పు గెలిచినటువంటి పరిస్థితులు లేవు. అండ్ అలాగే ఇప్పుడున్నటువంటి బ్యాటింగ్ ఆర్డర్ చూసుకున్నట్లయితే కొంత అభిషేక్ శర్మ పర్ఫార్మెన్స్ అనేది ఇంకా కొంచెం మెరుగుపడితే కనుక మధ్యలో ఉన్నటువంటి అంటే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్కి కొంత భారం అనేది తగ్గుతుంది అంటూ కూడా అటు క్రికెట్ నిపుణులు చెప్తా ఉన్నారు. మరొక పక్క రింకు సింగ్ని తీసుకోకపోవడమే బెటర్, ఎందుకంటే అభిషేక్ శర్మ తన పర్ఫార్మెన్స్ని పెంచుకుంటే కనుక ఇటు టీమిండియాకి కొంత సపోర్ట్ దొరుకుతుంది. అలాగే వరుణ్ చక్రవర్తికి బదులు కుల్దీప్ యాదవ్ని తీసుకుంటారు అంటూ కూడా చెప్తా ఉన్నారు. అటు తీసుకోకుండా ఉండుంటేనే బాగుంటుంది, ఎందుకంటే టీం ఆర్డర్ డిజార్డర్ కాకుండా ఉంటుంది కాబట్టి. సో బ్యాటింగ్ ఆర్డర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ రింకు సింగ్ను తీసుకుంటే కనుక ఆయన 7th లేకపోతే 8th డౌన్లో ఆడాల్సి వస్తుంది. సో ఆ టైంలో ఒక బౌలర్ని కూడా టీమిండియా త్యాగం చేయాల్సి వస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి టీంని పర్ఫామ్ చేయిస్తే బాగుంటుంది అంటూ కూడా అటు అభిమానులు కావచ్చు, క్రికెట్ నిపుణులు కావచ్చు చెప్పుకొస్తా ఉన్నారు. ఇక ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి టీంలో కనుక చూసుకున్నట్లయితే ఇటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో పాటు హార్దిక్ పాండ్యా కావచ్చు, సో తర్వాత చాలా మంది దీనికి సంబంధించినటువంటి ఈ టీంకి సంబంధించినటువంటి వ్యక్తులు అయితే ఉన్నారని చెప్పాలి. దీనికి సంబంధించినటువంటి అభ్యర్థులను ఒకసారి చూసుకున్నటువంటి ప్రయత్నం చేస్తే కనుక ఇప్పుడు అంటే ఈ మ్యాచ్లో కనుక కొనసాగేటువంటి అవకాశం చూసుకున్నట్లయితే అందులో టీమిండియాలో చూసుకున్నట్లయితే అభిషేక్, శాంసన్, అలాగే ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, అలాగే హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, అలాగే హర్షదీప్ సింగ్, బూమ్రా మనకు తెలిసిందే ఆయన ఫేస్ బౌలర్ అనమాట. సో ఈ ఫేసర్ కనుక మంచి పర్ఫార్మెన్స్ చేస్తే కనుక సో ఈ మ్యాచ్ మనదే, ఈ కప్పు మనదే అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇక కుల్దీప్ యాదవ్ లేకపోతే వరుణ్ చక్రవర్తి ఇద్దరిలో ఎవరినో ఒకరిని తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక న్యూజిలాండ్ తీసుకున్నట్లయితే న్యూజిలాండ్లో టీమ్స్ స్విఫ్టర్, సో ఇలాంటి మంచి ప్లేయర్స్ అయితే అటు న్యూజిలాండ్కి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈరోజు చూడాలి మరి అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియానికి సంబంధించినటువంటి ఆ స్టేడియంలో అయితే ఫైనల్ మ్యాచ్కు సిద్ధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వినైనా రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్.